ఎరా ఎక్కడరా మీ నాయకుడు? మా నాయకుడు నాయక్ సినిమా చూడడానికి వెళ్ళాడు. వస్తాడు, డెఫినెట్ గా వస్తాడు. వాళ్ళలోకి చూస్తున్నావేంట్రా? మా నాయకుడు అలా గాల్లో ఎగురుకుంటూ వస్తాడు, చూస్తూ ఉండు. రే 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 ఏంట్రా కట్టేసారేంటి? నువ్వేంట్రా సీరియస్ గా ఉన్నావు? గాల్లో చూస్తారు, ఎవరు వస్తున్నారా? ఏంటి భయ్యా ఇది? ఇంత సింపుల్ గా ఎంట్రీ ఇచ్చావంటే నేనేదో ఆ 4 బిల్డింగ్లు దూకేసి ఈ 2 బిల్డింగ్ మీద ఎగురుకుంటూ వస్తావు అనుకుంటే. ఏంట్రా ఎగురుకుంటూ రావడానికి దూక్కుంటూ రావడానికి నేనేమైనా స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, లేకపోతే నాయక్ సినిమాలో రామ్ చరణ్? అంత సీన్ లేదురా. ఇది ఆల్రెడీ టామ్ భయ్య అక్కడ సీరియస్ వార్నింగ్. యు వాంట్ టు వాచ్ ఇట్? అదిగో అదే వార్నింగ్. నాయక్ సినిమా చూసిన తర్వాత రివ్యూలో ఏమైనా ఓవర్ యాక్షన్లు కొట్టం గానీ ఓవర్ బిల్డప్లు కొట్టం గానీ చేసావనుకోరా జోడించుకుంటా. నాయక్ రివ్యూ స్టార్ట్ చేయండి లేట్ చేయకుండా. టామ్ భయ్య అంత వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఇంక మనం టైం వేస్ట్ చేయడం అవసరం అండి. ఇంక ఇప్పుడు మనం మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రచ్చలేపిన రచ్చ సినిమా తర్వాత మన వివి వినాయక్ ఎక్స్ట్రాడినరీ సినిమా బద్రీనాథ్ తర్వాత డివివి దానయ్య గారు ప్రొడ్యూస్ చేసిన నాయక్ సినిమా గురించి మాట్లాడుకుందాం. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే భయ్యా కొంపతీసి ఈ సినిమాలో ట్విస్ట్ ఏమని చెప్పేస్తున్నావు ఏంటి? ఈ సినిమాలో ట్విస్ట్ ఉందా? ఏంటో ట్విస్ట్? అది భయ్యా రామ్ చరణ్ డబల్ యాక్షన్. రామ్ చరణ్ డబల్ యాక్షన్ ఈ సినిమాలో ట్విస్ట్ అంటే వీడికి ట్విస్ట్ లేదు ఏం లేదు, అందరికీ తెలుసు అక్కడ రామ్ చరణ్ డబల్ యాక్షన్ అని. అంటే ఈ సినిమాలో సస్పెన్స్ ఎలిమెంట్ లేనట్టేనా? అసలు సస్పెన్స్ ఎలిమెంట్ గా ఆ ట్విస్ట్ ని కన్సిడర్ చేస్తే కదా సస్పెన్స్ ఎలిమెంట్ అయ్యేది. అది భయ్యా రామ్ చరణ్ డబల్ యాక్షన్ అన్నాం కదా అని అదృష్టలో లాగా ఆయనో క్యారెక్టర్ ఈనో క్యారెక్టర్ అనుకోకండి. డబల్ యాక్షన్ లో ఉన్న 2 క్యారెక్టర్స్ సేమ్ హెయిర్ స్టైల్, సేమ్ బాడీ లాంగ్వేజ్, సేమ్ డ్రెస్సింగ్ స్టైల్, సేమ్ డైలాగ్ డెలివరీ. నాకు డౌట్, మరి వీళ్ళిద్దరిని గుర్తుపెట్టడం ఎలా? వీళ్ళిద్దరిని ఎలా గుర్తుపడతావు అంటే నాయక్ క్యారెక్టర్ ఇట్లా స్టిఫ్ గా అందరికి ఇట్లా స్టిఫ్ గా ఉంటాడు అనమాట. మన చెర్రీ క్యారెక్టర్ ఇలా లూజ్ గా హ్యాపీగా ఫ్రీగా అలా డైలాగ్ చెప్తూ ఉంటాడు అనమాట. ఇదే డిఫరెన్షియేషన్ భయ్యా, ఇంత మించి డిఫరెన్షియేషన్ ఏం లేదు. ఇంకో డౌట్ భయ్యా, డౌట్ తర్వాత బయటకు వెళ్తాం. ఫస్ట్ గో అవుట్. ఇంకా రామ్ చరణ్ తేజ్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే భయ్యా నాయక్ క్యారెక్టర్ లో సీరియస్ గా డైలాగ్ డెలివరీ బానే చెప్పాడు. చెర్రీ క్యారెక్టర్ లో కామెడీ టైమింగ్ కూడా బానే ఉంది భయ్యా. డాన్స్ మాత్రం కుమ్మేశాడు. ఓ పెద్ద ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అనలేం కానీ పర్ఫార్మెన్స్ బాగుంది భయ్యా. ఫైట్స్ కూడా బానే చేశాడని చెప్పుకోవచ్చు. రామ్ చరణ్ ఈ సినిమాలో మొత్తానికి అక్కడక్కడ ఫైట్లలోను డాన్సుల్లోను కొన్ని సీన్లలోను స్ట్రైట్ గా మెగాస్టార్ ఇమిటేట్ చేస్తూ ఫ్యాన్స్ ని బానే అలరించాడు. ఇంకా ఈ సినిమాలో హీరోయిన్ గురించి మాట్లాడాలంటే భయ్యా ఈ సినిమాలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ భయ్యా. అమలాపాల్ గురించి మర్చిపోయావేంటి? ఏంటి అమలాపాల్ హీరోయిన్ అంటే మరి చార్మి కూడా హీరోయిన్ ఈ సినిమా. చార్మి హీరోయిన్ అవుతుంది ఐటమ్ సాంగ్ కదా. అమలాపాల్కి ఎన్ని సీన్లు ఉన్నాయి అంటే ఒక 2-3 సీన్లు 2 సాంగ్లు అందులో గ్రూప్ సాంగ్ అనుకో. మరి 2-3 సీన్లకి ఒక సాంగ్ కి హీరోయిన్ అనేస్తారండి. అలా అయితే చార్మి కూడా హీరోయిన్. ఈ సినిమా ఒకళ్ళే హీరోయిన్ భయ్యా కాజల్ అగర్వాల్. అమలాపాల్ ఏదో జస్ట్ అలా గెస్ట్ అపీరెన్స్, చార్మి డాన్స్లు, అమలాపాల్ జస్ట్ 2-3 డైలాగులు భయ్యా అంతే. ఈ కాజల్ అగర్వాల్ కూడా ఓ తెగ పర్ఫార్మెన్స్ చేసేసింది అని చెప్పలేం భయ్యా. జస్ట్ ఏదో ఫస్ట్ హాఫ్ లో అటు ఇటు తిరుగుతూ స్టోరీకి లీడ్ ఇవ్వడానికి ఏదో పుష్ క్యారెక్టర్ ఉండాలి కాబట్టి ఏదో అలా వాడుకున్నట్టు అనిపిస్తుంది భయ్యా కాజల్ క్యారెక్టర్ ని అంతే. హీరోయిన్ అంటే ఓన్లీ పాటల్లోనే తప్ప స్టోరీ లైన్ లో స్టోరీ సీన్స్ లో అస్సలు కనపడక్కర్లేదు అనడానికి అమలాపాల్ క్యారెక్టర్ నీవెట్టు నిదర్శనం. అమలాపాల్ అసలు ఈ క్యారెక్టర్ నువ్వు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నట్టు అయినా నాకెందుకు కానీ అమలాపాల్ ఐ రియల్లీ పిట్టి అమ్మా. ఇంకా ఈ సినిమాలో మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలంటే భయ్యా మ్యూజిక్ ఇచ్చింది తమన్ భయ్యా. ఒక 5 పాటల్లో 4 పాటలు బాగానే ఉంటాయి భయ్యా. రీ రికార్డింగ్ మాత్రం ఎరకొట్టాడు భయ్యా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోయింది. సరే ఓకే కానీ ఇప్పుడు ఎందుకు ఆ పాట ఎందుకు గుర్తొచ్చింది ఇప్పుడు? అంటే ఈ పాట రీమిక్స్ చేస్తే బాగుంటుందని. ఈ రీమిక్స్ కావాలేంటి భయ్యా మాకు? రామ్ చరణ్ తేజ్ సినిమాకి 5 పాటలు కొడితే చిరంజీవి సినిమాలో ఒక పాట ఫ్రీ అన్నట్టు ఏంటి భయ్యా మాకు ఇది? భయ్యా రీమిక్స్ చెయ్యండి కానీ పాత పాటల ఫ్లేవర్ ఎందుకు భయ్యా పాడు చేస్తారు? శుభలేఖ రాసుకున్న పాట ఫ్లేవర్ ఏంటి, ఇక్కడ ఉన్న ఫ్లేవర్ ఏంటి భయ్యా? ఏంటి భయ్యా రీమిక్స్ కావాలి? ఇదిగో భయ్యా ఒకవేళ సినిమాలో 6th సాంగ్ కట్టడానికి టైం సరిపోతే ఏ హాలీవుడ్ లోంచో ఏ బాలీవుడ్ లోంచో పాటలు తెచ్చుకోండి, మనకి ఎలా అలవాటే కదా. అంతేగాని పాత పాట ఫ్లేవర్ ని డిస్టర్బ్ చేయకండి భయ్యా. ఆ పాత పాట వినడానికి ఎంత హాయిగా ఉంది, ఈ కొత్త పాట వినడానికి ఎంత హడావిడిగా ఉంది. ఎందుకు భయ్యా ఎందుకు మనకి రీమిక్స్లు?
ఈ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు భయ్య. ఈ సీన్ కి ఇంత పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవసరమా అన్నట్టు కూడా కొంతమంది ఉంటారు భయ్యో. రాజీవ్ కనకాల గారు, కోటా శ్రీనివాసరావు గారు, బ్రహ్మానందం గారు, జయప్రకాష్ రెడ్డి గారు, ప్రదీప్ రావత్, అపో చాలా మంది ఉన్నారు భయ్య చెప్పుకోవడానికి అయితే. వీళ్ళలో మనం మెయిన్ గా చెప్పుకోవాల్సింది బ్రహ్మానందం గారి గురించి, జయప్రకాష్ రెడ్డి గారి గురించి. ఫస్ట్ హాఫ్ లో బ్రహ్మానందం గారు, సెకండ్ హాఫ్ లో జయప్రకాష్ రెడ్డి గారు. అబ్బో కామెడీ అయితే ఎర కుమ్మేశారు భయ్య. రాజా మరి నా సంగతి ఏంటి రాజా? ఓహో చాక్లెట్ రాజా? చాక్లెట్. ఈ సినిమాలో మనం చెప్పుకోలేని ఇంకో క్యారెక్టర్ మన పోసాని గారి క్యారెక్టర్ భయ్యో. ఆయన బాడీ లాంగ్వేజ్ తగినట్టు, డైలాగ్ డెలివరీ తగినట్టు, అబ్బో కామెడీ టూ మచ్ చేశారనుకోండి భయ్యా. ఇదిగో భయ్యా, పోసాని గురించి చెప్పింది చాలు, ఇప్పుడు స్టోరీ చెప్పండి భయ్యా. స్టోరీ చెప్పాలంటే ఇదిగో చాక్లెట్ మీ దగ్గర పెట్టుకో. రాజా థ్యాంక్ యూ రాజా, ఐ లవ్ యూ రాజా. ఓకే వెరీ నైస్, థ్యాంక్ యూ. చూసారు కదా భయ్యా, ఇదిగో ఇదే ఎక్సైట్మెంట్ అక్కడ సినిమాలో కూడా పోసాని గారిది. ఇంకా ఈ సినిమా స్టోరీ గురించి చెప్పాలంటే భయ్యా ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అంటే ఏంటి భయ్యా? ఓల్డ్ వైన్, అరే ఓల్డ్ వైన్ కాదు, నువ్వు సరిగ్గా చదవట్లేదు. ఓల్డ్ వైన్స్ ఇన్ న్యూ బాటిల్ అంటే మిక్స్చర్ ఆఫ్ 2-3 వైన్స్ అన్నమాట. అంటే మన నాయక్ సినిమా రా, నాయక్ సినిమా. అదేంటి భయ్యా అంత మాట లేదు? అంటే ఇప్పుడు కృష్ణాలో 2-3 సీన్లు, లక్ష్మిలో 2-3 సీన్లు, మన అదుర్స్ లో 2-3 సీన్లు మొత్తం మిక్స్ చేసేసి జస్ట్ డబల్ యాక్షన్ అని చెప్పి ఒక చిన్న కటింగ్ ఇచ్చేసి తీసేస్తే అంటే ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ అన్నమాట. కానీ చూడడానికి బాగానే ఉంది భయ్యా. స్టోరీ ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ అయినా చూడడానికి మాత్రం బాగానే ఉంది. ప్రెజెంటేషన్, ఎంటర్టైన్మెంట్ వాల్యూస్ అన్ని బాగానే ఉన్నాయి భయ్యా ఈ నాయక్ సినిమాలో. లేదు భయ్య, కాకపోతే చరణ్ గారిని ఆయన ప్రెజెంట్ చేసిన విధానం, కామెడీ ఎంటర్టైన్మెంట్ టైమింగ్ చాలా బాగుంది భయ్య. ఇంకా బద్రీనాథ్ లాంటి డిజాస్ట్రస్ అబో ఎక్స్ట్రాడినరీ సినిమా తర్వాత వివేక్ ఇస్ బ్యాక్ ఆన్ ట్రాక్ అని చెప్పుకోవచ్చు భయ్య ఈ సినిమాతో. ఒక చిన్న డౌట్ భయ్య, వీళ్ళిద్దరు డబుల్ యాక్షన్ కదా, స్టార్టింగ్ సాంగ్ లో డాన్స్ చేసింది చెర్రియా సిద్ధార్థ్? ఒక నిమిషం లెట్ మీ థింక్. స్టార్టింగ్ సాంగ్ లో డాన్స్ చేసింది, తర్వాత డైలాగ్ స్టార్టింగ్ సాంగ్ లో డాన్స్ చేసింది భయ్య. ఐఎమ్ నాట్ 100% షూర్ బట్ చెర్రీ. వెనకాల సీన్ లో నెక్స్ట్ సీన్ లో కరెక్ట్ చేశారు కదా. ఇంకో డౌట్ భయ్య, ఈ బెగ్గర్స్ హ్యూమన్ మాఫియా ఫైట్ ఉంటుంది కదా, ఈ ఫైట్ లో ఫైట్ చేసింది చెర్రియా సిద్ధార్థ? 1 minute. హలో రే అరే, ఇప్పుడు ఈ బెగ్గర్స్ హ్యూమన్ మాఫియా సీన్ లో ఫైట్ చేసింది సిద్ధార్థ చెర్రియా? సిద్ధార్థ కాదా చెర్రియా? అరే ఇది ఒకటి చెప్పరా, ఎన్నిసార్లు చూసా సినిమా? ఒకసారి కన్ఫర్మ్ కదా, చెర్రీనే కదా, కన్ఫర్మ్ కదా? అంటే అలా ఓకే 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 అరే కన్ఫర్మ్ రా. బెగ్గర్ సీన్ లో ఫైట్ చేసింది చిచి చాలు చెర్రీ 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 కన్ఫర్మ్. మరి ఇక్కడ బోన్ స్మాష్, స్టార్టింగ్ ఫైట్ లో బోన్ స్మాష్. అరే భయ్యా 2 క్యారెక్టర్స్ ఉన్నప్పుడు 2 క్యారెక్టర్స్ వాల్యూ పడకూడదు. ఇక్కడ కొడితే మరి అంతే, మరి పవర్ఫుల్. ఆయన కొడితే బోన్ స్మాష్ అవుతాయి, ఈయన కొడితే బోన్ స్మాష్ అవుతాయి. కానీ క్లైమాక్స్ లో చెర్రీ విలేజ్ చేతిలో తన్నులు తింటాడు కదా. తింటారండి, తింటారు. స్క్రిప్ట్ డిమాండ్స్ కాబట్టి తింటారు. ఫస్ట్ హాఫ్ లో చెత్త కొట్టేసిన లాస్ట్ లో విలన్ చేతిలో హీరో తినాలి తన్నులు, ఇంకో హీరో వచ్చి సేవ్ చేయాలి. దట్ ఈస్ స్క్రిప్ట్. ఓ డబుల్ ఫైట్. నో ఓకే ఓకే. భయ్యా 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 ఒక్క ఫైనల్ డౌట్ భయ్యా. ఏంటి భయ్యా డౌట్లు ఏంటి? డబుల్ యాక్షన్ అంటున్నావు కదా, అంటే చిన్నప్పుడు ఇల్లు తిరణాలు తప్పేయారు ఎదురు. అబ్బా భయ్యా ఎన్ని సినిమాల్లో చూడలేదు భయ్యా డబుల్ యాక్షన్ ఏంటి? చిన్నప్పుడు తక్కువగా ఏంటి? 7 ఉంటారు భయ్యా, 7 ఉంటారు మనుషులు. అందులో ఇద్దరు చూపించాడు అనుకోవచ్చు కదా. అంటే ఇద్దరు అంత సిమిలర్ గా ఉండడం కొంచెం అన్కామన్ గానీ చూపించాడు భయ్యా. చిన్నప్పుడు తప్పారంటే ఏం డౌట్లు అడతారు భయ్యా? వాట్ ఇస్ దిస్ భయ్యా? భయ్యా వద్దు భయ్యా, డౌట్లు నన్ను అడగండి భయ్యా ప్లీజ్. ఇంకా డౌట్లు అన్ని పక్కన పెట్టి ఈ సినిమాలో పాజిటివ్స్ నెగిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం భయ్యా. నీకు బాగా ఎక్కువైంది రోయ్. అడగాల్సిన డౌట్లన్నీ అడిగేసి, రేస్ చేయాల్సిన డౌట్లన్నీ రేస్ చేసి, ఇప్పుడు పాజిటివ్ పాయింట్స్ నెగిటివ్ పాయింట్స్ చదువుతావా? చదువు రే చదువు, నీకు బాగా ఎక్కువైంది, నీకుంది. అయినా మాకెందుకురా, ఆయన చరణ్ అయితే ఏంటి, సిద్ధార్థ్ అయితే ఏంటి, ఏ సీన్ లో చరణ్ ఉంటే ఏంటి, ఏ సీన్ లో సిద్ధార్థ్ అంటే ఏంటి, సినిమా ఎంటర్టైనింగ్ గా ఉందా, బాగుందా, ఫ్లో అలా వెళ్ళిపోతుందా, అది ఇంపార్టెంట్. ఇంకా లేట్ చేయకుండా పాజిటివ్ పాయింట్స్ నెగిటివ్ పాయింట్స్ చెప్పు భయ్యా. ఈ సినిమాలో చరణ్ గారు వేసారు భయ్యా స్టెప్పులు, అబ్బో సూపర్ భయ్యా. ఎవ్రీ సాంగ్ ఒక సిగ్నేచర్ మూవ్ తో టూకుడు వేసాడు భయ్యా. భయ్య డాన్స్ స్టెప్ చెప్తాను. ఈ చెయ్యి ఇలా పెట్టి ఇలా ఇక్కడ నుంచి ఇదేంటారా ఒకసారి ఉండి, ఇదేంటి యోగాసనంలో ఉంది, ఇది స్టెప్ లో లేదు. కొత్త మీనింగ్ అడుగుతుంటే భయ్య, చూడడానికి ఏది బాగుంటుంది అదే స్టెప్. చూసారు కదా భయ్య, అంటే స్టెప్పులకి పెద్ద మీనింగ్ లేకపోయినా చూడడానికి మాత్రం చాలా బాగున్నాయి భయ్య. ఫస్ట్ సాంగ్ లో ఇంకో 2-3 సాంగ్స్ స్టెప్స్ మాత్రం చాలా బాగున్నాయి భయ్య, పాజిటివ్ పాయింట్ భయ్య. సెకండ్ హాఫ్ లో ఒక చాక్లెట్ సీన్ ఉంటది భయ్య. చాక్లెట్ సీన్ శివాజీ, అంటే శివాజీ నుంచి ఎసెన్స్ తీసుకున్నారు భయ్య అంతే. కాకపోతే ఇక్కడ చాక్లెట్ పెట్టి అది పెట్టి కొంచెం బాగానే కవర్ చేశారు భయ్య. ఆ సీన్ కూడా బాగానే మంచి పాజిటివ్ పాయింట్ భయ్య ఈ సినిమాకి. ఈ సినిమాలో జయప్రకాష్ గారి కామెడీ, బ్రహ్మానందం గారి కామెడీ, పోసాని గారి కామెడీ అసలు ఇంకో బిగ్గెస్ట్ పాజిటివ్ పాయింట్ భయ్య.
1 2 3 3 పాజిటివ్ పాయింట్స్ భయ్యా ఫోర్త్ పాజిటివ్ పాయింట్ ఫోర్త్ భయ్యా వెతుక్కోవడం ఎందుకులే గానీ నెగిటివ్ పాయింట్స్ గురించి చెప్పయ్యా. ఓకే ఓకే నెగిటివ్ పాయింట్స్ గురించి చెప్పాలంటే నెగిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకోవాలంటే భయ్యా హీరో ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళడం, అక్కడ విలన్ హీరో ఫ్యామిలీలో ఒకరిని చంపేయడం, మన హీరో రివోల్ట్ అవడం, నాయకుడు అయిపోవడం. ఎన్ని సినిమాల్లో చూడలేదు భయ్యా. ఈ సినిమాలో కూడా సేమ్ రీజన్. ఈ సినిమా సెకండ్ హాఫ్ లో ఒక కోర్ట్ సీన్ ఉంటది భయ్యా. ఈ కోర్ట్ సీన్ ఏదో ఎక్స్ట్రాడినరీగా ఏదో డైలాగ్స్ ఉంటాయి, అది ఉంటది ఇది ఉంటది అనుకుంటాం భయ్యా. కాకపోతే ఏమీ ఉండదు భయ్యా. రొటీన్ స్టోరీ. ఈ సినిమాకి ఇంకొక నెగిటివ్ పాయింట్ భయ్యా. భయ్యా కూల్ గా వెళ్ళిపోయే సినిమాలు మళ్ళీ గబ్బర్ సింగ్ పాటలు, గబ్బర్ సింగ్ కటౌట్లు, గబ్బర్ సింగ్ కోసం ఒక సీన్. ఎందుకు భయ్యా ఇదంతా? ఇంక ఈ సినిమాలో విలన్ భయ్యా. ఎవరైనా నా పేరు వాడుకునేది ఇక్కడ అంటే సార్ మీరు విలనా? నేను మీ ఫ్యాన్ సార్. సార్ మీరు సూపర్ సార్. సూపర్ సూపర్. చూసారా భయ్యా మురిసిపోతున్నారు చూసారా? ఇది ఒక నెగిటివ్ పాయింట్ భయ్యా సినిమాకి. భయ్యా ఈ సినిమాకి మనం ఇచ్చే సినిమా పిచ్చ పర్సెంటేజ్ రొటీన్ స్టోరీ అయినా ఎంటర్టైన్మెంట్ ఉంది కాబట్టి, సాంగ్స్ బాగానే ఉన్నాయి కాబట్టి, ఫైట్స్ ఓకేగా ఉన్నాయి, డాన్సులు బాగున్నాయి కాబట్టి మొత్తం కలిపి ఒక 65% భయ్యా. ఇంకా ఈ సినిమాకి మన ఫేస్బుక్ ఆడియన్స్ రాసిన ఫేస్బుక్ రివ్యూస్ ఏంటంటే భయ్యా, సుడిగాడు ఒక్క టికెట్ కి 100 సినిమాలు, నాయక్ ఒక్క టికెట్ కి 10 సినిమాలు. ఇంకొక రొటీన్ కమర్షియల్ ఫిల్మ్ బై రామ్ చరణ్. ఎంటర్టైన్మెంట్ ప్లస్ చరణ్ డాన్సెస్ మై స్టోరీ ఈజ్ ఈక్వల్ టు నాయక్ ది లీడర్. భయ్యా ఇంకా నాయక్ గురించి లాస్ట్ నేను చెప్పేది ఏంటంటే భయ్యా, రచ్చతో కంపేర్ చేస్తే నాయక్ బానే ఉంది భయ్యా. కాదే మళ్ళీ ఇంకొక రొటీన్ సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది కానీ కొత్తగా చేశారు కొత్తగా చూసాము అనేం అనిపించదు భయ్యా. మిగతాది నేను చెప్తా. ఇంకా బీవీ వినాయక్ ఇలాంటి కామెడీ కమర్షియల్ సినిమాలు పక్కన పెట్టి మంచి టాగోర్ లాంటి పవర్ఫుల్ సినిమా తీస్తే చూడాలనుంది. ఇంకా మన రామ్ చరణ్ కూడా మరీ ఇలాంటి రొటీన్ సినిమాలు పక్కన పెట్టి మగధీర అంత రేంజ్ లో ఉన్న సినిమా కోరుకోం గానీ ఏదైనా కొత్త సినిమా కొంచెం కొత్తగా డిఫరెంట్ గా ట్రై చేస్తే చూడాలనుంది. భయ్యా ఎలాగూ రివ్యూ అయిపోయింది కాబట్టి ఒక్కసారి నాయక్ వాక్ చూపిరా. ఓ యు మీన్ నాయక్ వాక్? ఐ విల్ ఈజ్ ఇట్. కమ్ ఆన్ వాచ్ ఇట్. ఏంటి ఎలా నడుస్తున్నావు? చేతులు ఊపుకున్నాడు వాళ్ళు తెలీదా? ఇలా నడవలేదా? ఇలా చేతులు ఊపాలి. ఓకే వన్ మోర్ ఆ ఊపడం ఏంటి భయ్యా? నాయక్ స్టైల్ ఊపాలి కదా. స్లో మోషన్ మేము చేసుకుంటాం, నువ్వు మామూలుగా నడిస్తే చాలు. ఏడ్చినట్టుంది. ఇది నాయక్ వాక్ ఏంటి? ఏంట్రా రివ్యూలో బిల్డప్ ఇవ్వద్దన్నాను కదా అని రివ్యూ అయిపోయినాక బిల్డప్ మొదలెట్టావా? అయినా సినిమాలో రామ్ చరణ్ ఎన్నిసార్లు నడిచాడురా? దానికి నాయక్ వాక్ అని ఒక కొత్త పేరు పెట్టి నడిచి చూపిస్తాను. నువ్వు నీ బొడబొక్కల వాటం నువ్వును. ఇంకాకు చాలు చేసిన వాక్ చెప్పిన రివ్యూ చెప్పిన తర్వాత మళ్ళీ వాక్ అంటే నేను ఏదో మురిసిపోయి చేస్తాను అనగా నేను చేయను రా. అక్కడ 2 సార్లు నడిస్తే ఇక్కడ 200 సార్లు నడిపించాను. కాబట్టి ఇప్పుడు మీ అందరి కోసం ఒక చిన్న టైలర్ భయ్యో చూసి ఎంజాయ్ చేయండి. సీతమ్మ